నాగతి ప్రజల బలి బలియనంగా నాకెవరు సాటి రాజులు నాకెవరు సాటి రాజులు లోకంబున లేరు మంత్రి శేఖర వినరా ఏకచక్రాధిపత్యముగా ఈ యొక్క అయోధ్యాగిరి పట్టణాన్ని అయ్యా ఏకచక్రాధిపత్యముగా పరిపాలించినటువంటి వాడు నువ్వు మాంధాత మహారాజు అయ్యా. నాకెవరు సాటి రాజులు ఈ లోకములో అయ్యా అతల వితల సుతల రసాతల పాతాల మధ్యలోకి తురులకు దేవులకు ఏజలు పద్నాలుగు నన్ను మించిన వాడు లేడు. పురుష గర్భమున పుట్టినటువంటి మాంధాత రాజును అయ్యా. ప్రపంచంలో ఉన్నటువంటి వారంతా ఆడవారి గర్భంలో పుట్టినా నేను మగవాడి గర్భంలో పుట్టినటువంటి మాంధాత రాజును. నన్ను మించిన వారు ఈ ప్రపంచంలో లేరురా. అయ్యో మీరు కట్టడానికి ఉన్నారయ్యా, ఉన్నారు ఉన్నారు ఉన్నారు. నేనే గొప్ప అని మీరు అనుకుంటారు అయ్యా. ఇక్కడ ఒకళ్ళు ఉన్నారయ్యా, ఉన్నారు నాకన్నా నాకన్నా విధించిన వాడెవడురా ఈ ప్రపంచంలో? విధమ్మ ఉన్నదయ్యా, విధమ్మ అది విద్య. ఒక్క ఆడదాన్ని నా ముందు గొప్ప చేస్తున్నావా అయ్యా? మేము బోనాలు చేసుడు, యాటల కోసుడు, గొర్రెల కోసుడు, బెల్లం జాకలు, కొబ్బరికాయలు అన్ని చేస్తారయ్యా. ఇది మాయా తండ్రి జీవినమయ్యా రాజరాజా. అవిది మాయా తండ్రి జీవినమయ్యా ధరణిజా రాజరాజా. అవిది ముందా ఎవరైనా ఎదిరించాలే ఎదిరించేవారే వాళ్ళు లేరయ్యా. అది ఎవతరా అయ్యా అయ్యా రాముతు కప్పు చేస్తున్నావా? సభలో నా దాన్ని ఎంతటి సభలో నిండు పేరు లకంబున ఈ సభలో రాజాది రాజులు చూస్తుండగా, హిత పురోహిత వృత్తి అమర్త్య సామంత దండ నాయకులు చూస్తుండగా, ఆత్రత మహారథులు, నాయకులు, దండ నాయకులు, అశ్వపతులు, నరపతులు, గజపతులు చూస్తుండగా అదిని నా ముందు గొప్ప చేస్తావా? అదెంత, దాని లెక్కెంత? గజములకు చేతు అమలుడా అత్యంత. నీచుడా, అదెంత, దాని ప్రభావం ఎంత? గజములతో తొక్కిస్తాను దాన్ని. అయ్యా అయ్యా శుద్ధి లోపల మీరు కష్టాము చెందేరు ఆమె జోలికి పోవద్దయ్యా. ఆమె సామాన్యురాలు కాదు, విధం మంచి. అది సామాన్యురాలు కాదు, నీవు కష్టపడతా ఉంటున్నావా? అయ్యా నాకు అధిపతిని ప్రభాకరుణ్ణి ఇక్కడ చేతి, నాకు అధిపతిని ప్రభాకరుణ్ణి ఇక్కడ చేతి, నాకు అధిపతిని నాకాధిపతి అయినా
శాకాధిపతి దేవేంద్రుడు. అట్టి దేవేంద్రుడు ఓడించాను. ప్రభాకరుడు అంటే సూర్యుడు. అట్టి సూర్యుడితో దినములను యుద్ధము చేశాను. అయ్యా దేవతలే మాంధాత మహారాజుని పేరు వింటే దేవతలే గడగడమనుకుంటారు. అయ్యా అది ఎంత దాని లెక్కెంతగా దాన్ని నాముద్దు కప్పు చేస్తావా కథవా? అయ్యా 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 నలుగుతా కొడగా రౌద్రముడు మీ రాజరాజం కూడా రాజశేఖరా ఏమన్నట్టు ఆ నిత్తుల వాక్కులు పలుకొద్దాయి ఆమెకు పోకపోతుంది. అయ్యా ధరణిలవర భద్ర మసనజనుకుని తలచి నీకు ఒక మాట చెప్తున్నాను. నా మాటే శాసనం. అయ్యా నా మాటను ధిక్కరించిన వారు ఈ ప్రపంచంలో లేరు. అయ్యా అయ్యా నా పట్టణములో లేరురా. చెప్పయ్యా. అయినా అతి గొప్పదని పలుకుచున్నావు. అయ్యా అది ఇదమ్మా తల్లి. అయిపోయేదాకా అయ్యా అయ్యా చూడు. ఇప్పటి నుండి ఆ అతికి మొక్కకూడదు. దాని పేట బోనాలు చేయకూడదు. పండ్లు కట్టకూడదు. అయ్యా కోళ్ళకు వేయకూడదు. అయ్యా కూరలకు వేయకూడదు. పండుగలు చేయకూడదు. పట్టణం ఇలా చాటించము. అయ్యా అయ్యా నా మాటే శాసనము. అయ్యా అయ్యా నా మాట ధిక్కరించినతో రాజ ధిక్కారం అవుతుంది. అయ్యా దానికి శిక్ష తప్పదు. అయ్యా అయ్యా అయినా అది ఏ ప్రకారముగా ఉన్నాదు, అది ఎలా ఉన్నాదు ఆ ప్రకారముగా ఒక వడ్రంగి వాడిని పిలిపించి చెక్క బొమ్మను చేసి ఏమిగా పాదమునకు కట్టి మిరపపొడి చల్లుకుంటూ కొరడాల చే కొట్టుకుంటూ మన పట్టణములో వీధి వీధులు పదపదాలు తిప్పి దాన్ని ఊరు బయట విడిచిపెట్టరండి. అయ్యా అయ్యా ఇష్టమయ్యా. ఇప్పటి నుండి కోళ్ళ గొర్రెల కోయకుండా బండ్లు కట్టకుండా కోనాలు చేయకుండా పండుగలు చేయదు. దాని పేరు మీద గొర్రెలు కోయకూడదు, కోళ్ళ కోయకూడదు, బండ్లు కట్టకూడదు, రొక్కొద్దు, దాని కొబ్బరికాయలు కొట్టద్దు. అయ్యా అయ్యా నువ్వు బతుకు అది చెయ్యి. అయ్యా వినోళ్ళేవాలో మన ఊళ్ళే ఆ ఇదమ్మకు బోనాలు చేయొద్దు, కోళ్ళకు పోయొద్దు, ఏటలకు పోయొద్దు, గొర్రెలకు పోయొద్దు, బెల్లం శాఖలు, కొబ్బరికాయలు అన్ని ఎవ్వి చేయొద్దు అని రాజు చెప్పిండయో. ఇన్నోళ్ళెవలో ఆ ఇదమ్మకు గొర్రెలకు పోయొద్దు, ఏటలకు పోయొద్దు, కొబ్బరికాయలు, బెల్లం శాఖలు, కోళ్ళు, ఏటలు ఎవ్వి కొయ్యొద్దు. రాజు ఆజ్ఞ. ఎవరు చేసినా గాని 5,000 జుర్మానా అని రాజు చెప్పిండు. ఇప్పటి నుంచి ఇదమ్మకు కోళ్ళకు పోయొద్దు, ఏటలకు పోయొద్దు, గొర్రెలకు పోయొద్దు, బెల్లం శాఖలు, కొబ్బరికాయల అందరూ కదా. అంత మంచిగా ఉన్నారు. అవ్వ అరణి లోపల మాథాక చరితమిప్పుడు ధరణి లోపల మాథాల చరితమిప్పుడు లక్కనాచుడు రమ్యముదను
రాములను నేను ఆయకుందో పారిపోయాడా? ఉన్నాడు ఉన్నాడు మన పక్కగా ఉన్నాడావా ఉన్నాడా? చలపడుతున్నాడు చూశాడా?